తెల్లారిపోయింది. గడువు ఇవాళ లాస్ట్. రేపట్లోగా డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా? ఆ మంగమ్మ గారి దాడి నుంచి ఎలా తప్పుకోవాలి? $50 లక్షలా? ప్రాణాపాయ స్థితిలో ప్రముఖ పారిశ్రామికవేత్త. కిడ్నీ దాత కోసం ఎదురు చూపులు. దాతకు 50 లక్షలు పారితోషికం. స్పాట్ పేమెంట్. మరి నేను అడిగిన 15 లక్షల సంగతి ఏం చేశావు? సొమ్ము నా చేతిలో పడకపోతే నువ్వు వచ్చి ఉండాల్సింది నా ఇంట్లో. నువ్వు నీ కొడుకుని కోర్టు ద్వారా కూడా నీ సొంతం చేసుకోలేవు. ఎలా దక్కించుకోవాలో నేను చూస్తా. కన్నా, నీకోసం నేనేమైనా చేస్తాను. నా గుండెలో ప్రాణం ఉన్నంతసేపు నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు. నీకోసం వాళ్ళు నన్నేమైనా చెయ్యొచ్చు, కానీ నీకోసం వాళ్ళని నేను ఎలా అయినా జయిస్తా. ఏవండి, చెప్పండి. ఎవరికో కిడ్నీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా. ఇందాక కిడ్నీ ఇస్తానని ఫోన్ చేసింది నేనే. కిడ్నీ కావాల్సింది ఇదిగో వీళ్ళకి. సార్, మీ వాళ్ళకి కిడ్నీ కావాలన్నారుగా, ఇవ్వడానికి వచ్చాను. అలాగా, చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆ పేషెంట్ది ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇవే కంటిన్యూ చేయమని చెప్పండి. డాక్టర్ గారు, ఈ అమ్మాయి కిడ్నీ ఇస్తానంటోంది. అవునండి, నేనున్న పరిస్థితుల్లో నాకు డబ్బు చాలా అవసరం. నాది పేషెంట్ బ్లడ్ గ్రూపేనండి. చూడమ్మా, నీకు డబ్బు అవసరం కావచ్చు, వాళ్ళ కిడ్నీ అర్జెంట్ అవ్వచ్చు. ముందు పరీక్ష చేయాలి. నీ కిడ్నీ పేషెంట్కు సూట్ అయితే డబ్బుకు వాళ్ళు వెనకాడే వాళ్ళు కాదు. భగవంతుడా, ఎలా అయినా నా కిడ్నీ సరిపోయేలా చూడు. ఆ మంగమ్మ అడిగిన డబ్బు ఆవిడ మొహం మీద విసిరేసి నా బతుకు నేను స్వేచ్ఛగా బతికేలా చెయ్యి. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. డాక్టర్ గారు, ఈ అమ్మాయికి అన్ని పరీక్షలు చేయించండి. అలాగే డాక్టర్. రామ్మా. అయ్యో, ఓ ఊరుకున్నా, ఊరుకో. ఏమైందమ్మా? ఏమైంది? ఓ, మీ అమ్మాయిదిరా. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఓ, ఊరుకున్నా. సీత, పోతపాలే కదా పడుతున్నా, ఇంకా ఇలా వీడు ఏడుస్తూనే ఉన్నాడేంటి? ఓ, ఆకలికి ఏడుస్తున్నాడో వాళ్ళమ్మ కనపడికి ఏడుస్తున్నాడో. ఓ, సీత, కొంచెం పాలు కలిపి తీసుకురా. ఓ ఓ నాన్నా. ఓ హాయ్. అవును, వీడిని వదిలే స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది? ఓ ఓ పని చేస్తాను సావిత్రి, నేను అలా వెళ్ళి మెడికల్ షాప్కి ఏమైనా వెళ్ళిందేమో చూసి వస్తాను. అలాగేనండి. ఓ ఎవడోకు నాన్నా. కొంపతీసిది కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుందా ఏంటి? అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? వచ్చి చెప్తాను, ఆగమ్మా.
ఊరుకోనన్నా ఊరుకో. అదేమో చెప్పకుండా వెళ్ళింది, ఇది చెప్పి వెళ్తోంది. కానీ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు. ఎక్కడికంత స్పీడ్గా వెళ్తోంది? ఓ ఓ, ఓ, ఓ. సావిత్రి, స్వర్ణ ఏమన్నా వచ్చిందా? చూడటానికి వెళ్ళారుగా, కనిపించలేదా? లేదు. అది రాలేదు, కానీ సీత ఇప్పుడే వస్తానని వెళ్ళిందండి. వీడు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడు. బుద్ధి జ్ఞానం లేకుండా పిల్లాన్ని వదిలేసి వెళ్ళింది. వెంటనే రావాలని ఉండద్దా దానికి? ఏమన్నా అంటే నీలుగుడు అంతెత్తున లేస్తుంది. ఎవరు కావాలండి? ఏవండి, స్వర్ణ అనే అమ్మాయి ఎవరైనా కిడ్నీ ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చారా? అవునండి, ఇందాకే వచ్చారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ రైట్ సైడ్ 3వ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. ఓకే అండి. ఓకే మేడం. ఏమిటి వార్తలు జడ్జి గారు? ఏమండి, అంతా మామూలే. ఎవరిది నెంబరు? హలో. హలో, పిఠాపురం మంగమ్మ గారా అండి? అవునండి, పిఠాపురం మంగమ్మ గారినే. మీరెవరు? దీనికి ఇదే గారు అనుకుంటుంది. నమస్కారం అమ్మా, నేను డాక్టర్ రాధర్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మీకు ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పాలండి. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పడానికి ఫోన్ చేసి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదంటావేమిటి? ఎలా అయినా చెప్పు, నేను అర్థం చేసుకుంటానులే. తమరి మనవడు సాకేత్ గారి భార్య మా హాస్పిటల్కి వచ్చింది. ఏమిటి? స్వర్ణ హాస్పిటల్కి వచ్చిందా? అవునమ్మా, ఓ సౌండ్ పార్టీ అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళు ఎవరైనా కిడ్నీ ఇస్తే 50 లక్షలు ఇస్తామని పేపర్ ప్రకటన చేశారు. ఇందాక మీ అమ్మాయి వచ్చి కిడ్నీ ఇస్తానంది. పరీక్షలు జరుగుతున్నప్పుడు నేనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి తనకు మీరుండగా అంత అవసరం ఏమొచ్చిందో అని అర్థం కాక తమరికి ఫోన్ చేశానమ్మా. ఎంతకు తెగబడింది? డబ్బు కోసం కిడ్నీ అమ్ముకుంటుందా? డ్రైవర్! ఏమైంది మంగా? స్వర్ణ కిడ్నీ అమ్ముకోవడానికి హాస్పిటల్కి వెళ్ళిందట. అర్జెంటుగా వెళ్ళి దాన్ని ఆపాలి. డ్రైవర్! వస్తున్నానమ్మా. డాక్టర్ గారు, ఫైన్. చూడమ్మా, రిపోర్టు రిజల్ట్స్ ప్రకారం నీ కిడ్నీ అన్ని విధాలా సూట్ అవుతుంది. నీ ఆరోగ్యం కూడా అన్ని విధాలా సహకరిస్తుంది. అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఆపరేషన్కి ఇష్టపడితే అప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ఎప్పుడో ఏంటి డాక్టర్ గారు? నేను ఇప్పుడంటే ఇప్పుడే రెడీ. నాకు డబ్బు అంత అవసరం. మీరు డబ్బు ఇస్తారుగా? మేము వెంటనే డబ్బులు ఇస్తాం. అయితే నేను ఇప్పుడే రెడీ డాక్టర్ గారు. స్వర్ణ, ఏంటే ఏంటే రాడి? బుద్ధి లేందానా? నీ మాట నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఇంతకి తెగిస్తావా? హలో మేడం, ఎవరండి మీరు? దీని అక్కని. ఏవే, నీ కిడ్నీ అమ్ముకోవాల్సిన కర్మేం పట్టిందే? డాక్టర్ గారు, మీరు కూడా ఏంటి దాని వివరాలేమీ తెలుసుకోకుండా, దాని వాళ్ళు ఎవరి పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఆపరేషన్ అంటున్నారు? దీన్ని కన్నవాళ్ళున్నారు, కట్టుకున్నవాడు ఉన్నాడు. ఎవరిని అడగరా? అది అవసరమని అడగగానే మీ డబ్బు కోసం మీరు, వాళ్ళ మనిషి కోసం వాళ్ళు దీని శరీరం కోసేసి మీకు కావలసిన భాగాలన్నీ మీరు తీసేసుకుంటారా? రేపు ఆపరేషన్ ముందు దీని తాలూకా మనుషుల సంతకాలు అవసరం లేదా? ఎవరిని అడగకుండానే ఆపరేషన్ చేసేస్తారా? ఫార్మాలిటీస్ పూర్తి చేయందే ఎలా ఆపరేషన్ చేస్తాం మేడం? నువ్వెప్పుడు రెడీ అంటే అప్పుడే అన్నారుగా. మళ్ళీ నేను అడుగుతుంటే ఫార్మాలిటీస్ అంటున్నారే. ఇది కిడ్నీ ఇవ్వదు, ఇవ్వనివ్వం. మీకిదెవరో తెలీదు.
ఎవరికి చెప్పకుండా కిడ్నీ తీస్తే మీకు అడ్రస్ లేకుండా పోతుంది. ఎవరిని అడగాల్సిన పని లేదు. నేను కిడ్నీ ఇస్తాను, ఇచ్చి తీరుతాను. కన్నాన్ని దక్కించుకోవడం కోసమే నేను ఈ కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. నా బతుకు శాసించాలని చూసే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే గడువు లోపల డబ్బు కట్టాలి. డబ్బు సమకూర్చడం నా వల్ల కాదు. దేవుడే నాకు ఈ అవకాశం కల్పించాడు. నా రక్త మాంసాల అమ్మైనా నా రక్తం పంచుకు పుట్టినాన్ని నేను దక్కించుకుంటాను. నా బిడ్డ నాకు సొంతం కావాలంటే నాకింకో మార్గం లేదు. దయచేసి అడ్డుపడక. ఏయ్, లేవే. అమ్మ లేదని ఏడుస్తున్నావా? వచ్చేస్తుందిరా. దాయ్ 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 దాయ్. అయ్యో తాగు నాన్నా. ఏయ్, మీ అమ్మ మొండితనమే వచ్చినట్టుంది. అదేమో అరిచి ఏడిపిస్తుంది, నువ్వేమో ఏడ్చి అరిపిస్తున్నావు. ఎందుకే వాడిని అలా అంటావు? వాడికి ఏం తెలుసు చెప్పు? వాడి బాధ వాడిది. వాడి బాధ వాడిదే. మన బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు. అయినా పశువుణ్ణి వదిలి అది పెత్తనాలకు వెళ్ళడం ఏంటండి? దానికి ఎలాగైనా ఆ 15 లక్షలు సంపాదించి తేవాలనే ఉంది. దానికోసమే ఎక్కడో ఊరెగడానికి వెళ్ళింది. ఎవరెవరి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిందో. మనల్ని మన బతుకుల్ని చూసి ఎవరిస్తారండి 15 లక్షలు? ఇచ్చి కాపురంలో మట్టి కొట్టుకుంటుందేమోనండి. ఆ పెద్దావిడ అంతే, కండిషన్స్ పెడుతుంది కానీ కూర్చుని మాట్లాడుకుందాం అనదు. ఇది మొండికేస్తే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఏమో, ఏమన్నా కాని దాని తలరాత ఎలా రాసుంటే అలా చస్తుంది. కానివ్వండి, అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు? ఒకసారి ఫోన్ చేస్తానుండండి. ఉమ్. ఏమండి, ఆ? నేను ఇప్పుడే వస్తాను. నీ బిడ్డని ఎవరో నీ దగ్గర నుంచి లాగేసుకుంటారని అనవసరంగా నువ్వు భ్రమ పడుతున్నావు. లేనిపోని ఊహలతో భయపడుతున్నావు. ధైర్యంగా ఎదిరించి ఇప్పుడు ఈ పిరికి మాటలు, పిరికి చేష్టలేంటే? డబ్బు కోసం అవయవాళ్ళు అమ్ముకునేంత దౌర్భాగ్యం నీకు లేదే. డబ్బు కట్టకపోతే ఇల్లుండదు, అంతేగా? దేశంలో ఇళ్లు లేని వాళ్లే కాదు, పూటికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా లక్షలకు ఆశపడి లక్షణమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నీలాగే అవయవాలు అమ్ముకోవడానికి తెగబడుతున్నారా? దేవుడు ఆరోగ్యాన్నిస్తే నువ్వు అవయవాలు అమ్ముకుని అనారోగ్యం తెచ్చుకుంటావా? నీ ఆరోగ్యం క్షీణిస్తే నీ బ్రతికేం కావాలి? నా బిడ్డ అనేవాడి గత ఏం కావాలి? చేసింది చాలు, నాతో రా. నేను రానక్క. డాక్టర్ గారు, నేను ఆపరేషన్ ఒప్పుకుంటున్నాను. దయచేసి నాకు ఆపరేషన్ చేయండి, డబ్బు ఇప్పించండి. స్వర్ణ, నువ్వు ఆగక్క. డాక్టర్ గారు, ప్లీజ్ ప్లీజ్. నువ్వు రావే, రా. నేను రానక్క, నన్ను ఆపద్దు. ఇలా లాక్కెళ్ళి నన్ను నరకంలో పడేయద్దు. అక్కడ పడే మానసిక క్షోభ కన్నా ఇదే నయం. నేనేమి నిన్ను బలవంతంగా కాపురానికి పంపించడం లేదుగా. నా కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసావుగా. నేను నీ కోసం నా కాపురాన్ని త్యాగం చేస్తాను. పద. ఇల్లు పోతే, ఎవరు మనకి ఇల్లు ఇవ్వకపోతే ఏ చెట్టు కిందో బ్రతికేద్దాం. పద. నా మాట విను, పద. రా. నేను రానక్క. పద. ఎక్కు. మాట్లాడుకునే ఎక్కు. ఇదిగో అమ్మాయి, పిఠాపురం మంగమ్మ గారు వచ్చారని డాక్టర్ పార్థసారథి గారిని పిలువు. సిస్టర్, పార్థసారథి గారిని పిలువు. నమస్కారం అమ్మా. నమస్కారాల తర్వాత మా స్వర్ణ ఎక్కడుంది? నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఇందాక కిడ్నీ ఇస్తానని వచ్చిన అమ్మాయి ఇది. వాళ్ళ అక్కయ్య గారు వచ్చి కోపడి తీసుకెళ్లిపోయారు. కోపడి తీసుకెళ్ళకపోతే దాని కిడ్నీ తీసుకుందాం అనుకున్నావా? అసలు అది ఎవరో ఏమిటో తెలుసుకున్నావా?
డాక్టర్ గారు, ఆ అమ్మాయి వీరి మనవడి భార్య. అలాగా? సారీ మేడం. ముందు ఎవరు ఏమిటనేది ఎంక్వైరీ చేసుకోవాలి. ఇప్పుడు సారీ చెప్పడం కాదు. అసలు తను కిడ్నీ అమ్మటానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? మెంటల్ కండిషన్ దెబ్బతిని. మీకు వివరాలు అవసరమా? దాన్ని వాళ్ళ అక్క నిజంగానే తీసుకెళ్ళిందా? నిజమే మేడం, ఇప్పుడే తీసుకెళ్ళింది. ఎప్పుడైనా ఎవరు ఏమిటని తెలుసుకుని ప్రొసీడ్ కావాలి. గుర్తుపెట్టుకోండి. సారీ మేడం. ఏమిటి సావిత్రి, ఉత్త చేతులతో వచ్చావేమిటి? ఎప్పుడు కళ్ళ చూడనంత డబ్బు కళ్ళ చూడబోతున్నానని ఆనందంలో సంచులు తెచ్చుకోవడం మర్చిపోయావా? 50 లక్షలు ఎలా పట్టుకెళ్తావు? ఈ పేపర్లు చుట్టుకెళ్తావా? పిన్ని గారు, నార్మల్. పిన్నిగారట, పిన్నిగారు. నువ్వు పిల్లల్ని కన్నది వాళ్ళ శరీరాల్ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికా? అది కిడ్నీ అమ్మి 50 లక్షలు ఇస్తాను అనగానే ఆహా నా కూతురు ఎంత ధీశాలి, ఘనకార్యం చేసి డబ్బు సంపాదిస్తుందని సంబరపడిపోతూ వచ్చావా? ఛీ! ఎంతకు తెగబడ్డారే మీరు. చేత కాదు అని ఆ చేతులు నా కాళ్ళ మీద ఆనిస్తే కనికరించి వదిలేసేదాన్ని, మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండనిచ్చేదాన్నిగా. దాని కాపురం కుదురుద్దామని నేను చూస్తుంటే నువ్వు దాని కిడ్నీ అమ్మి డబ్బు నా మొహాన కొట్టి దాని కాపురం కురుద్దాం అనుకుంటున్నావా? పిన్ని గారు, దయచేసి అంతంత మాటలు అనకండి. అది ఇలాంటి ముదనష్ట పనికి తెగబడుతుందని నేను ఊహించనే లేదు. పిల్లాన్ని వదిలి ఎక్కడికెళ్ళిందో తెలియక చాలా అల్లాడిపోయాను. దాన్ని వెతుకుతూ బయలుదేరిన సీత కూడా నాకు ఏ వివరం చెప్పలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సీత ఏ పేపర్ చూసి పరిగెత్తిందో ఆ పేపర్ చూసి అనుమానం వచ్చి భయపడి పరిగెత్తుకొచ్చానే తప్ప అది కిడ్నీ అమ్మిన సొమ్ము మూట కట్టుకుని వెళ్ళిపోదామని నేను ఇక్కడికి రాలేదు. మీరు ఏమన్నా అనండి, అది ఇలా చేస్తుందని మాత్రం మాకు తెలీదు. చూడు, ఆ కిడ్నీలు దాన ధర్మాలు చేస్తే దర్జాగా ఘనంగా గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా పిఠాపురం మంగమ్మ గారి మనవరాలు కిడ్నీ అమ్ముకోవడానికి వచ్చిందన్నా అమ్ముకున్నా రాష్ట్రంలో నా పరువేం గాను. నాతో సంబంధాలు తెంచుకున్నాక ఏమైనా చేసుకోండి. వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్ముకొని తినండి. ఆభరణాలు ఎలాగూ లేవు కాబట్టి ఉన్నవి అవయవాలేగా, అమ్ముకోండి. అది దాని కాపురం కావాలనుకోవటం లేదు. నా పరువు తీసి నన్నంతం చేయాలనే పట్టుదలతో ఉన్నట్టుంది, అంతేగా? నా స్థితి తెలిసి, ఈ పరిస్థితికి కారణం తెలిసి మీరు నన్ను అలా అంటే నేనేం చెప్పగలను పిన్ని గారు? ఓహో, నేను కారణం అని చెప్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు పిన్ని గారు. నాకు తెలుసు సావిత్రి, నువ్వు అయ్యో అన్నా కుయ్యో అన్నా నువ్వు అన్న మాటకి అర్థం నాకు తెలుసు. మేమే కారణమైనా బిడ్డని కాపురానికి పంపించాల్సిన బాధ్యత నీది. నాకు తెలీదు, ఊహించలేదు. ఇలాంటి చెత్త కబుర్లు చెప్పకు. దాని తెగింపుకి మీ పెంపకం, మీ అలసు, మీ అజాగ్రత్తే కారణం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను పిన్ని గారు, అది ఇంత సాహసం చేస్తుందనుకోలేదు. ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉంటున్నాం. ఆ? కనిపెట్టుకుని ఉంటున్నావా? కనిపెట్టుకుని ఉంటావో కాళ్ళు విచ్చి కూర్చోబెడతావో నాకు అనవసరం. భయం చెప్పుకుంటావో బతివులాడతావో నాకు తెలీదు. అది నా ఇంటికి రావాలి, వచ్చేలా నువ్వు చెయ్యాలి.